ఏపీలో అందరికీ మెరుగైన నాణ్యమైన వైద్యం అందించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య ఆరోగ్య శాఖను మళ్లీ గాడిన పెట్టి పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు అడుగులు వేస్తుంది. ఇక దీనిలో భాగంగా పలు కీలక ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష చేశారు. వైద్య శాఖలో పేరుకుపోయిన సమస్యలు, తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. ఇక ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇక 104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు సహా పలు టెస్టులు చేసి ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునే విధానాన్ని పైలట్ గా ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఇక ప్రజల హెల్త్ రిపోర్టులు రూపొందించడం, ప్రభుత్వ పరంగా ఆరోగ్య పరీక్షలు చేసి హెల్త్ కార్డు ఇచ్చే విధానాలను అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం అన్నారు. ఇక సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చే అవసరం లేకుండా సాంకేతికత ద్వారా వైద్య సాయం పొందే పరిస్థితి తీసుకురావాలన్నారు సీఎం. వైద్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు రచించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం, 108, 104 సేవలు, ఇక ఎన్టీఆర్ వైద్య సేవను బీమా విధానంలో తీసుకువచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించే విషయంపైన అధికారులతో సీఎం చర్చించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 108, 104 సర్వీసులకు విడివిడిగా ఆపరేటర్లు ఉండేవారు. ఇక 2020 తర్వాత కాల్ సెంటర్తో కలిపి 3 ఆపరేటర్ల ద్వారా సేవలు అందించారు. ప్రభుత్వం మళ్లీ కొత్తగా టెండర్లకు వెళ్లనున్న తరుణంలో సింగిల్ ఆపరేటర్ ద్వారా 3 సేవలు చేపట్టాలని నిర్ణయించారు. ఇక ప్రస్తుతం ఉన్న 108 సర్వీసులు అందిస్తున్న 190 అంబులెన్స్లు ఫిట్నెస్ కోల్పోయాయని గుర్తించారు. ఇక 2016లో కొనుగోలు చేసిన వీటిని మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందులో 54 వాహనాలు 5 లక్షల కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగాయి. ఇక 25 వాహనాలు 4 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయి. ఇక 71 వాహనాలు 2.5 లక్షల నుంచి 4 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. వీటన్నిటిని పూర్తిగా మార్చి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి అనే ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. ఇక వీటి కోసం 60 కోట్లు ఖర్చు కానుంది. ఇక 104 సర్వీసుల్లో గతంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉండేవారు. మైక్రోస్కోప్, స్క్రీనింగ్ పరీక్షలు చేసేవాళ్ళు. ఇక ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్స్ అందుబాటులో ఉండేవి. గత ప్రభుత్వం వీటిని నిర్వీర్యం చేసింది అనే అంశం చర్చకు వచ్చింది. గ్రామాల్లో వైద్య సేవలు అందించడంలో కీలకమైన 104 అంబులెన్స్లను బలోపేతం చేసేందుకు ల్యాబ్ టెక్నీషియన్ ఏర్పాటు చేయడంతో పాటు ఇక పలు రకాల టెస్టు చేసే సౌలభ్యాన్ని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించారు. ఇక 108 సర్వీస్లో సిబ్బంది, డ్రైవర్ 12 గంటల పాటు డ్యూటీలో ఉంటారని, వీరికి జీతంతో కలిపి అదనంగా 4,000 గతంలో చెల్లించేవారు. వైసీపీ ప్రభుత్వం 2,000 మాత్రమే ఇచ్చిందని, దీన్ని తిరిగి పెంచి గతంలో ఇచ్చినట్లు ఇకపై జీతానికి అదనంగా 4,000 ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఆసుపత్రిలో చనిపోయిన వారి మృతదేహాలు తరలించేందుకు మహాప్రస్థానం వాహనాలను గతంలో టీడీపీ సర్కార్ ఏర్పాటు చేస్తుంది. ఇక ప్రస్తుతం వాటి సంఖ్య పెంచాల్సి ఉందని అధికారులు తెలుపగా సీఎం దానికి కూడా అంగీకరించారు. ఇందులో భాగంగా 58 మహాప్రస్థానం వాహనాలను సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. ఇక ఆసుపత్రుల వద్ద అంబులెన్స్ మాఫియా వంటి ముఠాల ఆగడాలు సాగడానికి వీల్లేదని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఇక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు చెందిన 4.30 కోట్ల మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలో 3,257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల మేర హెల్త్ కవరేజ్ ఉంటుంది. ట్రస్ట్ పద్ధతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకువచ్చే అంశంపై చర్చించారు.